నమస్తే. అందరు ఎట్లా ఉన్నారు? ఏంటి ఈరోజు నేను వీటితోటి ఏం చేయబోతున్నానా అనుకుంటున్నారా? నేను వీటితోటి మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను. నా ఇంద్రధనుస్సు ఛానల్లో మీ అందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. ప్లాస్టిక్ లేకుండా మనం 10 రోజులు ఎలా గడపగలమా లేదా అని ఒక ఛాలెంజ్ తీసుకుందాం. నాతో పాటు ఎంతమంది ఈ ఛాలెంజ్కి రెడీ అవుతారో చూద్దాం. నేను దీనిలో తక్కువ మంది పార్టిసిపేట్ చేసినా కూడా అందరిలో నేను మార్పు తేయలేకపోయినా కొంతమందిలైనా మార్పు తేయగలిగానని నేను ఆనందపడతాను. ముందు అసలు ఇవేంటి, వీటికి సంబంధించిన కథ ఏంటో విందాం. ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్. ఇవేమో మన కాగితంతో చేసిన కాగితం కప్పులు అనుకోవచ్చు. టీ తాగడానికి వాటికి వాడుతూ ఉంటాం. ఈ ప్లాస్టిక్ గ్లాసులు మనం యూజ్ అండ్ త్రో గ్లాసులు అండి, సింగిల్ టైం యూజ్ చేస్తాము. ఇట్లాంటి ప్లాస్టిక్ని అసలు వాడద్దని మన ప్రభుత్వం కూడా గట్టిగా చెప్తుంది, వివిధ సంస్థలు కూడా చెప్తున్నాయి. ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల మనం ఏం చేస్తాం, ఒకసారి వాడి దాన్ని పడేస్తాం. దాంతో ఇది మళ్ళీ మనకి భూమిలో కరగడానికి దాదాపు 400 సంవత్సరాలు పడుతుందండి. అదే ఒక ఆకు రాలిపడినా కొమ్మ రాలిపడినా వెంటనే మనకి ఒక 15-20 రోజుల్లో అది భూమిలో కలిసిపోతుంది, రాయిలాగా మారిపోతుంది. కానీ ఇట్లాంటి ప్లాస్టిక్ వస్తువులు మనం వాడడం వలన అది భూమిలో కరగకపోగా దాదాపు 400 సంవత్సరాలు ఈలోగా వాటిని వివిధ జంతువులు లేదంటే పక్షులు వాటిని తినడము, నవలడము, అవి లోపలికి వెళ్ళాక జీర్ణశక్తికి జీర్ణం అవ్వక అవి చనిపోవడం జరుగుతుంది. సో ఇది జంతుజాలానికి, పక్షులకి, అన్ని జీవరాశులకి కూడా చాలా ప్రమాదకరం. మనం ఇప్పుడు దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ వాడకం చాలా ఎక్కువగా పెరిగిపోయిందండి. సో మనం వీటిని తప్పకుండా అవాయిడ్ చేయాలి. ఆ తర్వాత పేపర్ కప్పులు. ఈ పేపర్ కప్పులు కూడా ప్రమాదకరమేనండి. ఈ పేపర్ కప్పుల్లో మీరు చూసినట్లయితే వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది, మైనంతో లోపల ప్రక్కన కోటింగ్ లాగా ఉంటుంది. మనం వేడిగా టీ కానీ కాఫీ కానీ వాటిలో పోసినప్పుడు ఆ మైనం కరిగిపోయి మనం తాగే కాఫీలో టీలోతో పాటుగా మన కడుపులోకి చేరి మన జీర్ణ వ్యవస్థ మీద బాగా పనిచేస్తుంది, వివిధ రకాలైన వ్యాధులు మనకి కలుగజేస్తుంది. సో మనం ఈ ప్లాస్టిక్ గ్లాసులు, బౌల్స్ లాగా స్వీట్కి పెట్టడానికి బౌల్స్ వాడుతున్నాం. అట్లాంటి ప్రతి ఒక్కటి కూడా మనం ఇది ప్లాస్టిక్తో వన్ టైం యూసేజ్ అంటే ఒక్కసారి వాడి పడేసే వాటన్నిటిని మనం తప్పకుండా అవాయిడ్ చేయాలి. తర్వాత ఈ కాగితం కప్పులు కూడా నేను చెప్పినట్లు వేడి పదార్థాలు ఏవైనా కానీ వీటిలో మనం పోసి సర్వ్ చేసినప్పుడు వాటి వలన మనకి చాలా ప్రమాదకరం, మన జీర్ణ వ్యవస్థ మీద పనిచేస్తుంది. అట్లాగే మీరు చూస్తే శాషేస్, మన షాంపూలు కానీ కాఫీ పొడి కానీ టీ పొడి కానీ ఇంకా వివిధ రకాలైన ప్రోడక్ట్స్ ఈ శాషేల రూపంలో మనకు వస్తూ ఉంటాయి. ఈ శాషేలు కూడా చాలా ప్రమాదకరం అండి. ఇవి కూడా మనం ఏం చేస్తాము, అంత దానిలో ఉన్న వస్తువునో దానిలో ఉన్న పౌడర్నో వాడుకొని అది పడేస్తాం. అది భూమిలో కరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒకవేళ భూమిలో కరగలేదని కాలిస్తే అది వాయు కాలుష్యంగా ఎంత ప్రమాదకరంగా మారుతుంది అనేది మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. ఇట్లాంటి శేషాలు కూడా మనం వాడకుండా ఉండడం చాలా మంచిది. మనం ఎప్పుడైతే వాడటం మానేస్తామో అప్పుడు తయారీదారులు దాన్ని తయారు చేయడం ఆపేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కటి మనం వాడుతున్న దాన్ని బట్టినే ఈ సమాజంలోకి తయారీగా వస్తుంది. అట్లాగే ఇయర్ బడ్స్ అండి, ఒక్కసారి అలా చెవిలో తిప్పుకొని పడేస్తాం. ఇది ఎంత ప్రమాదం అండి. ఈ ప్లాస్టిక్ మన చెవులకి ప్రమాదం. ఒక రకంగా చెప్పాలంటే చెవుల్లో కర్ణబేరికి తగిలినప్పుడు మనకి చెవుడొచ్చే ప్రమాదం ఉంది. రోజు తీయడం వల్ల, రోజు వాటితోటి మన చెవిలో తిప్పుకోవడం వల్ల మనకి ఆ డస్ట్ పార్టికల్స్ ఏవైతే అక్కడ ఫామ్ అవుతాయో అది చెవులోకి వెళ్ళిపోయి మనకి బయటకు వచ్చే ఇది అవుట్లెట్ లేక ఇబ్బంది పడతాము. సో వీటిని కూడా మనం కంప్లీట్గా ఆపేయాలి, వీటి వాడకాన్ని. ఇది కాటనే కానీ ఇదంతా ప్లాస్టిక్ అండి. ఈ ప్లాస్టిక్ కూడా కరగడానికి, అట్లాగే మనం ఫ్రూట్ జ్యూసులు తాగడానికి, కొబ్బరి నీళ్ళు తాగడానికి స్ట్రాలు వాడుతున్నాం. ఆ స్ట్రాలు కూడా చాలా ప్రమాదకరం. మనం వాటిని తప్పకుండా ఆపేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎంతైనా ఉంది. వాటితో పాటు ఇట్లా వన్ టైం యూజ్ చేసే బాటిల్స్, ఇవి అసలు చాలా ప్రమాదకరంగా తయారైందండి ప్రస్తుత రోజుల్లో.
వీటిని మనం అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మన పిల్లలకు కూడా ఆరోగ్యకరమైన జ్యూస్లు అవి ఇంట్లో తయారు చేసి ఇవ్వాలి. కానీ ఈ కూల్ డ్రింక్స్ వాడకాన్ని తగ్గించడానికి మనం అందరం చాలా కృషి చేయాల్సిన టైము. ప్లస్ మనం ప్రయాణాలు చేసేటప్పుడు వాటర్ కోసం అని ఈ బాటిల్స్ కొంటాము, పడేస్తూ ఉంటాం. అది భూమిలో కరగడానికి వాయువు కాలుష్యాన్ని ఎంత కలుగజేస్తుంది అనేది ఒక్క క్షణం మనం ఆలోచించినట్లయితే మనం 10 రూపాయలే కదా వాటర్ కొనుక్కొని తాగితే సరిపోతుంది అనే అపోహల్ని, ఆ ఆలోచనని మనం మార్చుకోవాలి. వాటితో పాటు ఈ ఐస్ క్రీమ్ స్పూన్స్ అండి, ఐస్ క్రీమ్ స్పూన్స్, స్వీట్స్ కానీ ఇట్లాంటి స్పూన్స్ మనం వాడుతూ ఉంటాం. ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే ఇట్లాంటివి మనం వందల లెక్కల్లో, వేల లెక్కల్లో కూడా చూస్తూ ఉంటాం. ఇవి ఎంత ప్రమాదకరం, అసలు ఒక్కసారి వాడి అలా పడేస్తామండి. ఇవి చాలా ప్రమాదకరం. వీటి బదులు మనం చెక్కతో తయారైన, వెదురుతో తయారైన బద్దల్లాగా వస్తాయి కదా ఐస్ క్రీమ్ స్టిక్స్ లాంటివి, అవి వాడుకోవడం ఉత్తమం ఒక రకంగా చెప్పాలంటే. అండ్ ఇట్లాంటి కవర్లు అండి, ఇట్లాంటి కవర్లు ఎన్ని జంతువుల్ని మనం మన చేతులారా ఈ భూమి మీద హరించుకుపోవడానికి కారణం అవుతున్నామో చెప్పలేము. ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ తగలబడింది అంటే అది ఒక్క ఆస్ట్రేలియన్స్ తప్పు కాదండి. భూమి మీద మనందరం బ్రతుకుతున్నాం. మనందరం చేసే ప్రతి ఒక్క చిన్న తప్పు కూడా గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడైతే మొదలైందో, గ్రీన్లాండ్లో మంచు కొండలు కరిగిపోతున్నాయి అంటే మనం ఎంత ఉష్ణతాపాన్ని పెంచుతున్నాం. భూమిలో ఉష్ణతాపం పెంచినప్పుడు ఇటువంటి ప్రమాదాలు, అసలు ఆస్ట్రేలియాలో జరిగిన ఫైర్ ప్రమాదం, అగ్ని ప్రమాదం ఎంత డేంజర్ అంటే ఎన్ని జీవరాశులు చనిపోయాయో మనం ఇంకా వాటిని లెక్కించలేనంత పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామో మనం ఆలోచించుకోవాల్సిన టైం వచ్చేసింది. కాబట్టి నేను మీ అందరికీ ఓపెన్గా ఒక ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒక 10 రోజులు ఎటువంటి ప్లాస్టిక్ ఐటము, అట్లాగే మనం చిన్నపిల్లలకి వాడే డైపర్లు అండి, ఎంత ప్రమాదకరం అంటే డైపర్లు వేసి వదిలేస్తారండి. ఆ పిల్లలకి అది కెమికల్ లాగా ఫామ్ అయిపోయి ఆ పిల్లలకి స్కిన్ అలర్జీస్, ర్యాషెస్ వస్తున్నాయి. అంతకుముందు మా పిల్లలు చిన్నప్పుడు మేమైతే క్లాత్ తోటే కట్టేవాళ్ళం అండి. అది తడవగానే తీసి వేరేది పెట్టేవాళ్ళం, అట్లా వాడుకోవాలి. కానీ ఈ డైపర్స్ వేయడం మొదలుపెట్టినాక పిల్లలకి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోయాయి. దయచేసి చిన్నపిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని డైపర్స్ వాడకాన్ని తప్పకుండా తగ్గించండి. వాళ్ళ ఆరోగ్యానికి ప్రమాదం, భూమి ఆరోగ్యానికి కూడా ప్రమాదం. మన అందరికీ, ఈ జీవరాశి మొత్తానికి ఇది చాలా పెద్ద సమస్య. సో నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే మనందరం ఒక 10 రోజులు ఛాలెంజ్ తీసుకుందాం. ఎటువంటి ప్లాస్టిక్ ఐటమ్ని కొత్తగా కొనకుండా, కొత్తగా మన ఇంట్లోకి రానియకుండా, వాడకుండా మనం ఎంతవరకు నివారించగలం అనే ఛాలెంజ్ని మనం తీసుకుందాం. మీరు దయచేసి ఎంతమంది దీనికి రెడీగా ఉన్నారని నా కామెంట్స్లో పెట్టండి. అండ్ మీరందరూ తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని తప్పకుండా చెప్పండి. అందరూ ఛాలెంజ్కి రెడీ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.